తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఏమన్నా భయం లేకపోతే బాధ లాంటిది ఏమన్నా ఉన్నదా? ఏమన్నా వెనకడుగు వేసే ఇది ఏమన్నా ఉన్నదా? మాకు భయం అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే మేము తెలంగాణ గులాబీ జెండా భుజానికి ఎత్తినాడు సావో రేవో అనుకుని వెళ్ళినోళ్ళం. రాష్ట్రం తీసుకురావాలి, లేకపోతే సత్యన్న పోవాలి కానీ ఇంటికి పోవట్లేదు. ఇంటికాడ మా భార్యకి ఇదే మాట చెప్పిన నేను. చెప్తే ఆమె పర్మిషన్ ఇచ్చినాకనే నేను ఉద్యమంలోకి వచ్చిన. ఈ సావులు, బెదిరింపులు ఇటువంటి అన్నీ అస్సలు ఏ ఇంటికి మందం కూడా మాకు ఉండయి. ఇప్పటిదాకా అధికారంలో ఉండే మేము నడిపిస్తుండగా మా అన్న అనుకున్నాము. ఇప్పుడు మాకు ఐడియల్గా ఉన్నాం మేము. మాకు పని లేనట్టుండే. ఇప్పుడు మళ్ళీ పని చేస్తాం, యాక్టివ్ అవుతాం. ఇప్పుడు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితులు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ పరాణజీవి కాదు. అంటే దేని మీద పుట్టి దాన్నే దీని అంతరించిపోతాయి పరాణజీవులు అంటారు. ఇది అట్లా కాదు. ఇది వటవృక్షం. భూమిలో నుంచి స్వతహాగా చిన్న మొలకగా పెరిగి మహావృక్షంగా మారిన చెట్టు ఇది. ఇది అంతరించడం అంటే ప్రళయాలు రావాలి. మరి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ మీలాంటి ఉద్యమకారులను కావచ్చు, ఇంకొంతమందిని కావచ్చు, డైరెక్ట్ ఈరోజు ఏదైతే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కవితమ్మ మీద కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ మీద కూడా కాళేశ్వరంలో అవినీతి చేసి అందులో భాగంగా అరెస్ట్ అవుతాడనే భయం హరీష్ రావుకు ఉంది. అదేవిధంగా కేటీఆర్ త్వరలో అమెరికా వెళ్ళబోతున్నాడు తట్టబుట్ట చదువుకొని. కవిత ఏమో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. కేసీఆర్ ఏమో కాలిరిగి పడ్డాడు. ఇదంతా అసలు ఉండదు అనే కోణంలో మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి. దానిపైన ఏం మాట్లాడతారు? ఇప్పుడు కొంతమందికి కొన్ని కావాలని ఉంటుంది మనసులా, అవి వాళ్ళు సాధించలేరు. పండుకొని కలలుగా అంటుంటారు. ఇప్పటిదాకా మొన్నటిదాకా కలలు కన్నాను. కలలు కానీ లేచేవారికి ఇప్పుడు అధికారం వచ్చేవారికి ఏంటంటే ఇవన్నీ జరుగుతాయి అని ఊహించుకోవడం. ఆ కళలు వచ్చినాయి అన్ని నిజమైతాయి అని, ఈ కళలు అన్నీ బయటికి ఎప్పుడు జరుగుతాయని. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ ఇట్లా జరుగుతాయి అనే బదులు ఒక చిరక జోష్యంతో జ్యోతిషాలయం పెట్టుకొని మందికి జ్యోతిషం చెప్పుకుంటే బాగుంటుంది కదా, రేపు ఏం జరుగుతుందో అని చెప్పుకొని బతుకోవచ్చు కదా. ఈ రాజకీయాలు ఎందుకు అంటున్నా. రాజగోపాల్ రెడ్డి అసలు రాజగోపాల్ రెడ్డికి మాట్లాడే అర్హత ఉందా? కాంగ్రెస్ పార్టీలో జీవితాన్ని ఇచ్చింది, పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయనకు, వాళ్ళ అన్నకు. దాన్ని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి అవసరం లేని ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటికి ఎవరికి తెలియదు, ఆయనకు కూడా తెలియదు. రాజీనామా చేసి ఆడ 2 ఎంత ఖర్చు, ప్రభుత్వానికి ఖర్చు, ప్రజలకు ఖర్చు, ఆయనకు ఖర్చు, పార్టీలకు ఖర్చు పెట్టించి ఓ నెల కూడా ఓడిపోగానే మళ్ళీ 2 నెలలకు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాయి. గీన నమ్ముకుంటే రేవంత్ బాబు జాగ్రత్త ఇసంటోళ్ళతో, నేను ఎప్పుడు కాలవాటి కింద ఎత్తేస్తారో తెలియదు, కాంగ్రెస్ వాళ్ళ గురించి తెలియదు. మా రేవంత్ నన్ను జిత్తుల మారే కాదంటలే నేను, కానీ వీళ్ళని తట్టుకుని నువ్వు చాలా కష్టం. ఏటుకెళ్ళి ఎటు గుంజి ఎటు వాడేస్తారో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని నేను అడుగు. అప్పుడు ఆ రోజు కూడా రేవంత్ రెడ్డిని కూడా ఏది పిసిసి కొనుక్కొచ్చుకున్నారు పదవి అని కూడా. మరి కొనుక్కొచ్చుకున్నాడు, మరి డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నాడు. అదే ఎందుకంటే వాళ్ళ దగ్గర పార్టీకి డబ్బులు లేవు, పార్టీ నడవాలి కదా. ఎట్లుందన్న ఈ 100 రోజుల పాలన, కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? ఏం లేదు, పొద్దుగాల లేస్తే కవిత లిక్కర్ స్కాము, కేసీఆర్ కాలు ఇరిగింది, కేటీఆర్ ట్యాపింగ్, హరీష్ అయిపోయిండు, గిదే ఉంది. వాళ్ళకు ప్రభుత్వం గురించి ఏం చేయాలో ఏంది వాళ్ళకి దోస్తలేదు, చేస్తలేదు. అవి ఏం చేయాలో తెప్పక ప్రజలంతా డైవర్ట్ చేయడానికి ఇవి మాట్లాడుతారు. ఇవి మాట్లాడుతుంటే ఆంధ్ర మీడియా కేసీఆర్ భయానికి ఏడ చచ్చిపోయినట్టు పండుకొని ఉండే. ఈ వేమూరు రాధాకృష్ణ అంటోడు, ఈనాడు, వాడు వీడు మెల్లగా లేస్తారు. ఇప్పుడు మళ్ళీ విషం జిమ్మనికి తయారయ్యారు. తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ఉద్యమం నడిపిన నాయకుల మీద విషం జిమ్మి మళ్ళీ ఈ తెలంగాణ వాదాన్ని అంతం చేయాలి, మళ్ళీ మా పెత్తనం తెచ్చుకోవాలని ఆంధ్రపత్రికలు బుస్సున లేస్తున్నాయి. వేమూరు రాధాకృష్ణ ముఖ్యుడు. వేమూరు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అట. ఆంధ్రకు జ్యోతిని తెచ్చి ఈడ పెడతాడా? ఆ ఆంధ్ర లైట్ అది ఆడ వెలుగునిస్తుంది, గీడ వెలుగునిస్తుంది. నేను వేమూరు రాధాకృష్ణకి చెప్తున్నా, వేమూరు రాధాకృష్ణ నేను డిమాండ్ చేస్తున్నా నిన్ను, నువ్వు నిజంగా తెలంగాణ మీద ఏమన్నా మంచి అభిప్రాయం నీకు ఉంటే, ప్రేమ ఉంటే, నువ్వు సక్కనోను అయితే, హైదరాబాద్లో ఉంటున్నా అని హైదరాబాద్ మీద అభిమానం ఉంటే, ఈ తెలంగాణ మీద అభిమానం ఉంటే, తెలంగాణ జ్యోతిగా మార్చు రేపే నీ పేపర్ పేరు వెంటనే తెలంగాణ జ్యోతిగా మార్చి మాట్లాడు. అప్పటిదాకా నువ్వు తెలంగాణ వార్తలు ప్రచురించడానికి అనర్హుడు అని నేను చెప్తున్నా. ఇంకొకటి ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని పెడతాడు. అసలు ఈ సన్నాసులంతా పోయి ఆటో ఓపెన్ చేస్తుంటారు. ఆడెవడు
ఓపెన్ ఆయన ముందు ఆటో ఓపెన్ చేసి చెప్పడానికి ఆయన యేసు ప్రభువా చర్చికి పోయి క్రైస్తవులు వాళ్ళు చేసిన పాపాలు తప్పులు చెప్పి క్షమించమని అడుగుతారు. అట్లే మనం కూడా దేవాలయాలకు పోయి మన దేవుని కూడా అడుగుతాం, అయ్యా తప్పైందనో ఇది కావాలని అడుగుతాం. ఈ ఆర్కే వాడు ఓపెన్ ఆర్ట్ చేయడానికి ఆయన ఆటో ఓపెన్ చేయమని నేను ఇంటర్వ్యూ చేస్తాడా? నీ స్టూడియోకే వస్తా, నిన్ను నేను ఇంటర్వ్యూ చేస్తా. నిజంగా నువ్వు ఆటో ఓపెన్ చేసి మాట్లాడతావా? అన్ని దమ్ములున్నాయా? దరిద్రం బతుకునేది. ఆ బతుకునంత ఓపెన్ చేసి చెప్తావా? నువ్వు కేసీఆర్ని ఓపెన్ చేయంటావు, కేటీఆర్ని ఓపెన్ చేయంటావు, ఇంకో ఆయనను ఓపెన్ చేయి, వీళ్ళు ఉరుకుతూ ఉంటారు పిలిస్తే. అందుకే మనోళ్ళు చెప్తున్నా, తెలంగాణ వాళ్ళు ఎవరు ఓపెన్, తెలంగాణ అమ్మ కడుపులో ఉట్టి తెలంగాణ అమ్మ పాలు తాగిన వాళ్ళు ఎవరు రాధాకృష్ణ ఓపెన్ ఆట అనే కార్యక్రమానికి హాజరు కావద్దు. రెండవది, తక్షణమే ఆంధ్రజ్యోతి అనే పత్రికను చదవడం మానేయండ్రి. బంద్ చేసి తెలంగాణ అన్నునే వెలుగు పేపర్ ఉంది, ఇంకో పేపర్ ఉంది, నమస్తే తెలంగాణ ఉంది, రేపు ఇంకో పేపర్ కూడా తెలంగాణ వాళ్ళు పెడితే గది చదువుర్రి, పార్టీకి సంబంధం లేదు. మన తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ పత్రికాధిపతులు పెట్టే తెలంగాణ పేపర్ను చదవండ్రి, ఆంధ్ర పత్రికలు చదవకండ్రి. మోసాలు చేస్తారు, విషం చెప్తారు, తిమ్మిని బమ్మి చేస్తారు. పాచికల్లు తాగిన కోతులని మన ఎమ్మెల్యేని సంబోధించిన వ్యక్తి ఆర్కే. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు అందరి తీసి ఫ్రంట్ పేజీలు వేస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ఒక 100-200 రోజుల నుంచి ఫ్రంట్ పేజీలు వేసి ఆయన ఏం చేసినా వేసి అధికారంలోకి దేనికి ప్రయత్నం చేసిండు. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా రేవంత్ రెడ్డి ఏబిఎన్కే వేస్తాడు ఊరికి. ఎందుకంటే బిచ్చగాయలు అంతా పిలిస్తే కొత్త బిచ్చగాయలు పండగ పొద్దు ఎదగరని ఈ ముఖానికి ఎవడు విలువడు కదా. రేవంత్ అంటే ఇంటర్వ్యూలకు స్టూడియోలకు పిలిచిన ముఖం కాదు, ఆడు పిలిచిండు. పిలిచేవారికి ఎగేసుకొని పోయింది మనోడిగా. పోయి ఇక కక్కుతా ఉన్నాడు. ఆడ లేని ఉన్నది పచ్చిపోయిన అంతా నరికి వచ్చింది.